మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలని, ఏదైనా సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలి, ఈ జీవితానికి 10 మంది ఉంటుందండి, అందరికీ ఉంటుంది. కానీ మిత్రులారా, అలా సాధించాలి అంటే మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మీరు అది సాధించగలుగుతారంటే మిత్రులారా, మీకు ఏదైతే అవసరం ఉందో దాని మీదనే మీరు దృష్టి పెట్టాలి. అంటే మిత్రులారా, ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ అనే దాని మీద మీరు దృష్టి పెట్టినప్పుడు అదే సందేశాన్ని ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. మిత్రులారా, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని మీదనే దృష్టి పెట్టండి. మీకు అవసరమైన వాటిపైన దృష్టి పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదైనా మీరు సాధించగలుగుతారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా. మీకు మీ జీవితాన్ని చేంజ్ చేసుకోవడానికి, మీరు అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయడానికి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మిత్రులారా, మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సమయం గురించి మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, సమయం గురించి తెలుసుకోవాలి, అలాగే ఏకాగ్రత గురించి కూడా తెలుసుకోవాలి. మిత్రులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మిత్రులారా, అందుకోసమని లాస్ట్ వరకు చూడమంటున్నాను. మిత్రులారా, మనందరికీ రోజుకు 24 గంటలు ఉంటాయి, కానీ కొందరు మాత్రమే విజేతలుగా నిలుస్తున్నారు. కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. దానికి కారణం ఏమిటో మీకు తెలుసా? వారి దగ్గర ఉన్న తెలివితేటలు ఏమిటో మీకు తెలుసా? విజయం సాధించిన వాళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలు ఏమిటో మీకు తెలుసా? మిత్రులారా, వాళ్ళ దగ్గర ఉన్న ఒక తెలివితేట ఒకటే ఏంటంటే ఏకాగ్రత. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఫోకస్. ఇక్కడ కీలక పాయింట్ ఏమిటంటే మిత్రులారా, మనం చేసే ప్రతి పని మన లక్ష్యం వైపు మనల్ని తీసుకెళ్ళాలి. అంటే ఫోకస్తో మీరు పని చేసినప్పుడు మాత్రమే మీ లక్ష్యం వైపు ఆ పని తీసుకెళ్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు 100 గుంతలు తవ్వితే నీళ్లు రావు, ఒకే చోట 100 అడుగుల లోతు తవ్వితేనే నీళ్లు వస్తాయనే సత్యాన్ని తెలుసుకోండి. అంటే మీరు 100 గుంతలు తవ్వి మీ శక్తిని వృధా చేయకండి. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. మిత్రులారా, ఈ యొక్క సూత్రం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మిత్రులారా, మీరు జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీకు అనవసరమైనవి వాటిని వదిలేయండి. మీకు ఏదైతే అవసరం లేదో, ఏదైతే అనవసరం అనిపిస్తుందో వాటిని వదిలేయండి. అంటే మిమ్మల్ని డిస్ట్రాక్షన్ చేసే వాటిని వదిలేయండి. మిత్రులారా, అవేంటంటే మీరు రోజు సోషల్ మీడియా చూసే అలవాటు ఉందనుకోండి, దాన్ని వదిలేయండి. ఇతరుల అభిప్రాయాల మీద ఎక్కువగా మీరు డిపెండ్ అయ్యే వాళ్ళైతే వాటిని వదిలేయండి. మిత్రులారా, మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పక్కవాడు ఏమనుకుంటున్నాడో అని ఆలోచించడం మీకు అదొక మానసికంగా ఉంటే అది కూడా మానేయండి. పక్కవాడు మీరు ఏమి చేసినా మీ గురించి మాట్లాడతారని సత్యం తెలుసుకోండి. మీరు ఎదిగినా మాట్లాడతారు, మీరు ఫెయిల్ అయినా మాట్లాడతారని సత్యం తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, మీ యొక్క ఫోన్ నోటిఫికేషన్ మీ జీవితాన్ని శాసించకూడదండి. మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీ యొక్క ఫోన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మీ జీవితాన్ని శాసించకూడదు. అంటే మిత్రులారా, మీ గతంలో జరిగిన వాటిని వదిలేయండి. గతంలో జరిగిన తప్పులను వదిలేయండి. జరిగిపోయిన తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి అవకాశాలను కోల్పోతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మిత్రులారా, మన జీవితంలో 80% ఫలితాలు మనం చేసే 20% ముఖ్యమైన పనుల వల్లే వస్తాయంట. మిత్రులారా, తెలుసుకోండి. అందుకోసమని ఆ 20% పనులు ఏమిటో గుర్తించండి, వాటి మీద ఫోకస్తో పనిచేయండి. అలాగే మిత్రులారా, మీరు ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు మీకు క్లారిటీ ఉండాలి. అంటే మీకు ఏం కావాలో మీకు తెలియకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీకు తెలుసు కదా, అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మీకు మీ లక్ష్యం మాత్రమే కనిపించాలి. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మీకు మీ లక్ష్యం మాత్రమే కనిపించాలి. మిత్రులారా, మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఇప్పుడు చేస్తున్న పని నా కళని నిజం చేస్తుందా, లేకపోతే దాన్ని ఇప్పుడే నేను ఆపేయాలా అని మీరు అనుకోండి. ఒకవేళ మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు మీరు చేస్తున్న పని మీ కళని నిజం చేయదు అని మీకు డౌట్గా ఉన్నప్పుడు ఆ పనిని వెంటనే ఆపేయండి. మిత్రులారా, మీ పని ఎంత నిశ్శబ్దంగా ఉండాలంటే మీ విజయం మాత్రమే ప్రపంచానికి వినిపించాలి, అలాగ ఉండాలి మిత్రులారా. అప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అందుకే మీరు ఫోకస్తో పనిచేయండి. మీ యొక్క లక్ష్యం మీద క్లారిటీగా ఉండండి. అలాగే మిత్రులారా, మీరు ఒకవేళ మీరు చేసే పనిలో ఓటమి వస్తే దాన్ని ఎదుర్కోవడం, క్రమశిక్షణతో పనిచేయడం నేర్చుకోండి. మీ యొక్క ప్రయాణంలో వచ్చే కష్టాల గురించి వివరించండి. మిత్రులారా, మీ యొక్క ప్రయాణంలో కష్టాలు రావచ్చు. మిత్రులారా, మీ యొక్క ప్రయాణంలో కష్టాలు రావచ్చు, వాటిని వివరించండి 10 మందికి. మీరు బాగున్నప్పుడు 10 మందికి వివరించినప్పుడు ఆ 10 మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మిత్రులారా, అందుకోసాన్ని వివరించమని చెప్తున్నాను. మిత్రులారా, మీరు మూడు బాగున్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. మీరు ఎలా ఉన్నా కూడా మీరు పని చేసినప్పుడే మీరు విజయం సాధిస్తారు. కానీ మిత్రులారా, మీ మూడు బాగాలేనప్పుడు కూడా మీ లక్ష్యం కోసం మీరు పనిచేసిన వాడే అసలైన విజేత అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, ఓటమి అనేది ముగింపు కాదు,
అది ఒక పాఠం మాత్రమే అని తెలుసుకోండి. పడిపోవడం తప్పు కాదు మిత్రులారా, పడి అక్కడే ఉండిపోవడం తప్పని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే కష్టపడడం అంటే కష్టమే, కానీ కష్టపడకపోతే వచ్చే జీవితం మరింత కష్టంగా ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. ఏ కష్టం కావాలో మీరే తేల్చుకోండి మిత్రులారా. మీరు కష్టపడడం కష్టమే, కానీ మీరు ఎలాంటి కష్టపడకపోతే మీకు వచ్చే జీవితం మరింత కష్టంగా ఉంటుంది. అన్నప్పుడు మీకు మీ జీవితం అందంగా ఉండాలా, లేదా కష్టపడడం కావాలా, ఏది కావాలో మీరే నిర్ణయం తీసుకోండి మిత్రులారా. మీరు రేపు అనేది ఒక భ్రమ అనేది తెలుసుకోండి మిత్రులారా. రేపు అనేది ఒక భ్రమ అని తెలుసుకోండి. ఈరోజే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికోసం యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టండి. ఏది చేసినా ఈరోజే చేయండి మిత్రులారా. ఇప్పుడే మొదలు పెట్టండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఈ వీడియో చూసిన మరుక్షణము మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దానికోసం ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి. ఇప్పుడే మొదలు పెట్టండి మిత్రులారా. మీరు పుట్టడం సాధారణంగా పుట్టి ఉండవచ్చు, కానీ చనిపోయేటప్పుడు ఒక చరిత్ర మిగిలాలి, చరిత్ర నిలపాలి. అలా ఉండాలి మీ మరణం మిత్రులారా. అలా జీవించాలి. మీకు అనవసరమైన విషయాలకు నో చెప్పడం నేర్చుకోండి. మీ కళ్ళకు ఎస్ అని చెప్పండి మిత్రులారా. మీకు అనవసరమైన వాటికి నో చెప్పడం నేర్చుకోండి. అలాగే మీ కళ్ళకు ఎస్ అని చెప్పడం కూడా నేర్చుకోండి మిత్రులారా. నీ గమ్యం నీకు గుర్తున్నంత వరకు నీ దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు ఆగిపోకు మిత్రులారా. ఫోకస్ చేయి, సాధించు. అప్పుడే నువ్వు విజేత అయి తీరుతావు మిత్రులారా. అందుకోసమని నీకు అవసరమైన వాటినే నీకు ఏవైతే అవసరం వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టు. ఓకే, ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్. మీరు దేని మీదనైతే ఫోకస్ పెడతారో అదే మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుందని సత్యాన్ని తెలుసుకొని మీరు అనుకున్నది సాధించాలని ఒక లక్ష్యంతో, ఒక క్లారిటీతో మీకోసం మీరు పనిచేసుకుంటూ లోకం గర్వించేలా, లోకం ఆశ్చర్యపడేలా మీ విజయం అనేది మౌనంతో సాధించాలని, అలా సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. మీలో సాధించే శక్తి ఉంది. మీరు ఏదైనా సాధించడానికి మీతో అవుతుందని నమ్మండి మిత్రులారా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాలు ఉంటాయని మీరు నమ్మండి మిత్రులారా. అందుకోసమే మీరు ఏది కావాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్తో పనిచేయండి. ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. అలా సాధించే శక్తి ఆ విశ్వం, ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని, మీరు ఉన్నతోన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.